ఏం పేరే? రామోజీ. ఎన్ని ఎకరాలు ఉందా మీకు? 4.5. ఇప్పుడు ఎంత నీకు ఏమైనా లోన్ ఉందా? ఎంత ఉంది? 90,000 లోన్ తీసుకున్నావు. ఆ మిత్తితోటి ఇట్లా 1,00,000 కావాలి. ఇప్పుడు నీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలే. మరి రేవంత్ రెడ్డి ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తా అన్నాడు. మరి ఇలా ఎంత డేటు? 17. మరి ఇంతవరకు కాలేదు. మరి ఆయన ఏమో అమెరికా నుంచి వచ్చి చేసిండు అంటాడు. ఎట్లా చూస్తారు ఆయన మాటలు మీరు? మరి రైతు భరోసా, రైతు బంధు ఇలాంటివి వస్తున్నాయా? రాలేదు. మరి అటు రుణమాఫీ రావట్లేదు, ఇటు రైతు భరోసా రావట్లేదు. రైతుల పరిస్థితి ఎట్లుంది? ఇబ్బంది ఉందా? వేరే పని ఉన్నది రైతులనే. సరే అయితే 2 లక్షలని ఆశాపడి అందరూ చేసిన అందరు. మాది కూడా కాంగ్రెస్ పార్టీ. అయ్యాల ఉప సర్పంచ్ నేను. కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డావు. కానీ నీ ఉప సర్పంచ్ నీకు 90,000 ఉన్నది, నీదే రుణమాఫీ కాలే. మరి మీ నాయకుడే అట్లా చెప్తుండు. మా నాయకుడు చేస్తాడని నమ్ముకుతాం, చేసినాం, ధీమా తిరిగినాం, కష్టపడ్డాం కానీ కాలేదు. మరి అది ఎదురు చూస్తుర్రు. సంవత్సరం అయితే దగ్గర 9 నెలలు 8 నెలలు అయినా సంవత్సరం కానీ ఆగస్టు 15 అన్నారు. మన ఆగస్టు అయింది, 17 అయింది. ఆయన కూడా కాలేదు. చూడాలి. ఒక ఉప సర్పంచ్ చెప్పుకోవడానికి బాధ అనిపించలేదు. బాధ అంటే మరి ఎట్లా మన కష్టపడ్డాం, మన పార్టీ, మన 10 మంది చెప్పడం, మన మంది చెప్తే అనుకుంటారు. అంతేనా? ఇక నువ్వు మందికి చెప్పలేక నువ్వే గట్లా అంటే ఎట్లానే మా తెలియని ఎట్లా వాళ్ళు అన్నారు. తెలియని వాళ్ళు అంటారు. ఇక చెప్పలేక మింగలేక ఉంటాను. ఇక సర్లే, బాధలు ఉన్నాయి మొత్తానికి రైతులకి. ఓకే.